మా టెర్రస్ గార్డెన్లో పూసిన పూలండి. సంపెంగ పువ్వు చూడండి ఎంత బాగా పూసిందోను. ఇవాళ ఏంటంటే మనం డాబా స్టైల్లోనండి మిల్క్ పరాటా అండ్ కర్రీ అండి. కర్రీ బాగుంటుంది. దాల్చిన చెక్క, జాపత్రి, ఏలక్కాయ, లవంగ, టమాటాలు, ఇది ఇద్దరికి సరిపడే కర్రీ అండి. బంగాళదుంప, బీన్స్, నెక్స్ట్ ఏమో కాజు, క్యారెట్ కొంచెం వేసుకుంటే ఫుల్ మకాన కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసి కుక్కర్లో 1 విజిల్ వచ్చేలాగా ఉడికించండి. మనం సెమీగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి, పూర్తిగా వద్దు. ఇవి ఉడికిపోయిన తర్వాత ఏంటంటే టమాటా మీద ఇలాగా మనం పీల్ చేసేయాలంటే పైన తొక్క. నెక్స్ట్ ఏంటంటే మూకుడు కాలేసి కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇదేంటంటే టమాటా, క్యారెట్ ఆ వాటర్ వేసేసి గ్రేవీలాగా చేసేసాను అనమాట. అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏంటంటే గోధుమ పిండి తీసుకుని అందులో కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు పంచదార, 1 స్పూన్ పాల పౌడర్ వేసానండి. పాలతోటి కలుపుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఇది. పిల్లలకి అయితే బాగా నచ్చుతుందండి. లూజ్గాను వద్దు, గట్టిగాను వద్దండి, సెమీగా కలుపుకోండి. ఈ కర్రీ బాగా ఉడికిపోయిన తర్వాత ఉడికిపోయిన కూర ముక్కలన్నీ తీసుకొచ్చి అందులో వేసేయాలండి. ఇదేంటంటే మసాలా ఎక్కువగా ఉండదన్నమాట, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఆ క్యారెట్లు అవి ఉడికించుకునేటప్పుడే ఆనియన్ కూడా వేసేసుకోండి. నేను ఆనియన్ తిన్నాను కాబట్టి వేయటం లేదు. ఇదేంటంటే నేను స్క్వేర్ చపాతీలాగా చేస్తున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకుని మీరు రౌండ్గా చేసుకున్నా, ట్రయాంగిల్గా చేసుకున్నా ఫోల్డ్ మాత్రం చేసుకోండి. అప్పుడే బాగా ఉంటుందన్నమాట. చపాతీ మెత్తగా ఉంటుందన్నమాట మనకి. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే పెనం మీద వేసుకుని నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేసుకుని మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుందండి. బాగా పొంగి మెత్తగా వచ్చాయన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. గరం మసాలా కూడా బాగుంది చాలాగా.